ఈరోజు చిన్నాకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. విషయం ఏమనగా, ఏదైతే నిన్న వాట్సాప్లలో ఫోటోలకు యాదమార్పు చేసి ఈ వ్యక్తి కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పేసి నిలదీయడం జరిగింది. అది మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చిన్నకూరుకు సంబంధించి 14 వార్డులలో ఒక్క వార్డు 10వ వార్డు మెంబర్గా నేను గెలిచినందుకు వాళ్ళు పాలకవర్గం, గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి వాళ్ళు సర్పంచ్ గారు వేసినటువంటి ఫ్లెక్సీ, దాన్ని అప్పుడే మేము ఖండించి చెప్పినాం. నా ఫోటో ఎందుకు వేసిరని చెప్తే, పాలకవర్గంలో అందరూ వార్డు మెంబర్లు 14 మంది వార్డు మెంబర్లు ఉన్నప్పుడు తీసుకోలేకపోతే బాగుండదని చెప్పేసి వేసిండు. అదే ఎందుకు వేసిందని చెప్పేసి అప్పుడే ఖండించినాం. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా వార్డు మెంబర్గా మా మిసెస్ను నేను పోటీకి నిలబెట్టి ఆమెను గెలిపించిన. సరే, నా సహోదరులు సుధా కాంగ్రెస్ నాయకులు మా విలేజ్లో చాలా మంది నిలబడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఓడిపోయారు, గెలవలేకపోయారు. ఏకైక వ్యక్తి నేను గెలిచినా కాబట్టి నీ సుదిలా ఉండాలని చెప్పేసి సర్పంచ్ గారు ఆయనే కావాలని వేసుకొని పాలక వర్గానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి వేసిన తప్ప వేదాని కోసం వేయలేదని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. దాన్ని మేము ఖండించినాం. దానికి సుద్ధా మాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి నేను కాంగ్రెస్ పార్టీ గత 15-20 సంవత్సరాల నుంచి కష్టకాలంలో చిన్నకూరు చిన్నకూరులా కాంగ్రెస్ పార్టీని బతికించుకున్న ఘనత నాది. అప్పుడు ఎవరు లేరు. ఇవాళ చెరువు నిండాక చెర్లకు ఎన్నో వస్తాయి, మూగజాతి జీవాలు వస్తాయి అన్నట్టుగా కప్పలు, పాములు, తేళ్ళు ఎన్నో వస్తాయి. చెరువు నిండా నీళ్లు ఉన్నాయి. వీళ్ళు అందరూ వస్తారు. ఆనాడు 2018లో కాంగ్రెస్ పార్టీ అంటే భయపడరు, ఎవరు రాలే, ఎవరు లేరు. నేను ఒక్కరిని ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి నా మండలంలో, నా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరో ఇద్దరు ఉండే, ఊరికి ఒకరో ఇద్దరు ఉండే ఆ టైంలో. అప్పుడు సుధా నేను నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు 4 రోజులు మంచిగా వస్తాయని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఒక్కరి నుండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటూ నా మండలిని కాపాడుకుంటూ వచ్చిన రోజు గడపనాలి. బంక చిరంజీవి అంటే తాటాకు సప్పులకు భయపడ్డాడు కాదు. ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు పనిచేయాలి. ఏదైనా ఉంటే కలిసికట్టుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం. అందరం కలిసి ఒక మూటి మీద ఉండి ఒక పని చేసి రానున్న రోజుల్లో మున్సిపాలిటీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కలిసికట్టుగా ఉండి పనిచేసి మనము ఈ యొక్క సిద్దిపేట గడ్డ మీద చిన్నకోట మండల హెడ్కోటర్ల జడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకుందాం. కానీ ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే మాత్రం మర్యాద దక్కదని చెప్తున్నా. కాంగ్రెస్ అంటేనే బంక చిరంజీవి యాదవ్ అంటేనే కాంగ్రెస్. ఇవాళ మీరు ఊళ్ళోకి వచ్చి తెలుసుకుంటే బంక చిరంజీవి అంటే ఎవరు అనేది వాళ్ళే చెప్తారు. నేను ఏ పార్టీకి అమ్ముకోలే, నేను బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఇప్పటికిప్పుడు నా రక్తం కోసి నా రక్తమే చెప్తుంది కాంగ్రెస్. నా రక్తంలో కాంగ్రెస్ బసులుతుంది. ఎవరో ఏమో పెట్టిందని చెప్పేసి వాట్సాప్లలో గ్రూపులో వైభవంగా వాట్సాప్ ఉన్నది కదా పుణ్యానికి అని ఇష్టం వచ్చినట్టు అలా పెట్టి ఈ గ్రూప్ ఎవరిది, వీళ్ళు ఎలా పని చేసిండు, వీళ్ళు ఎవరు అని చెప్పేసి పిచ్చి చేసేదానికో తస్మాత్ జాగ్రత్త, మంచిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, సూర్యవర్మ శిష్యుడు అన్నారు. అవును, నేను 100% సూర్యవర్మ శిష్యుణ్ణి. ఆయన జిల్లా అధ్యక్షుడు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు. నేను చిన్నకోట మండల అధ్యక్షుడిని. కాబట్టి సూర్యవర్మ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. సూర్యవర్మ శ్రీరామచంద్రుడు అయితే ఆయనకు నేను ఆంజనేయ అసలు వాడిని. ఆయన లేకపోతే నేను. మీరు ఇట్లాంటిది మీరు అన్ని ఏదో కలుపుతుందని చెప్పి ఏదో చేయాలనుకుంటున్నారు. నేను వార్డు మెంబర్గా గెలిచిన కాబట్టి గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారానికి వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి అందులో వాళ్ళు సర్పంచ్ గారు వేసుకున్నటువంటిది ఫోటోకు మీరు ఇంత అవగాహన చేయడం కూడా ఇది పద్ధతి కాదు. దీన్ని నేను ఖండిస్తున్నాను, హెచ్చరిస్తున్నానని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను.
జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.